హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. కామెంట్స్లో ఈ మధ్యన నేను ఒక వీడియో చేయమని, అంటే అది ఓల్డ్ వీడియోనే, బట్ ఆ కామెంట్ నేను నిన్న చూశాను అనమాట. సో పిల్లలని అంటే పిల్లలతో ఎందుకు ఫ్రిక్షన్ వస్తుంది, సో దానికి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్లు ఏంటి, ఎందుకు పిల్లలు ఎదురు చెప్తారు, సో ఇది మీరు చెప్పండి అని చెప్పి. అసలు యాక్చువల్గా ఆస్ట్రాలజీ పక్కకు పెడితే పిల్లలంటే ఎదురు చెప్తారు, వాళ్ళ ఏజ్, ఆ ఫ్రిక్షను ప్రతి ఇంట్లో కామన్గా ఉండేది. కానీ దీనికి ఆస్ట్రాలజికల్గా కూడా కొన్ని కాంబినేషన్స్, రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్ట్రాలజికల్గా ఏ పిల్లలు అంటే ఎవరి జాతకంలో పిల్లలు ఎదురు చెప్పడం, మాట వినకపోవడం, మొండి పిల్లలు, సో పెంచడానికి కష్టపడడం, సో ఇది బిహేవియర్ అన్నమాట. సో ఇవి ఎప్పుడు ఉంటాయనేది చూద్దాం. సో ముఖ్యంగా మన జాతకంలోనే ఉంటుంది అది ఫస్ట్. ఇప్పుడు మన పేరెంట్స్ భార్యాభర్తల జాతకంలో పంచమ స్థానము, 5th హౌస్ ఎలా ఉందన్న దాన్ని బట్టి పిల్లలు చెప్పిన మాట వినేలా ఉంటారా, వినకుండా ఉంటారా, పోనీ ఒకసారి వినకపోయినా రెండోసారి చెప్తే అయినా వింటారా అనేది మన పంచమ స్థానం బట్టే ఉంటుంది. సో పంచమాధిపతి వెల్ ప్లేస్డ్ అయి ఉంటాయి. అంటే వెల్ ప్లేస్డ్ అంటే దేనిలో ఉండకూడదో చెప్తాను నేను. దేనిలో ఉండకూడదు అంటే 4లో ఉండకూడదు, 6లో ఉండకూడదు, 8లో ఉండకూడదు, 12లో ఉండకూడదు. సో ముఖ్యంగా ఈ స్థానాలు అనమాట. ఈ స్థానాల్లో ఉండకుండా ఉంటే యూజువల్గా కొంచెం చెప్పే మాట వినేవాళ్ళు అవుతారు. అలానే గ్రహాలు కూడా, కొన్ని గ్రహాలు ఉంటాయి. సో మనం ఏదైనా చెప్పామంటే దానికి ఆపోజిట్గానే చేయాలనుకుంటారు పిల్లలు. అది ఎప్పుడు అని అంటే కుజుడితోటి వస్తుంది అది. అంటే ఒకవేళ కుజుడు పంచమాన్ని చూసినా, పంచము కుజుడైనా, సో అప్పుడు ఏమవుతుందంటే ఎయిదర్ 2 రకాలుగా ఉంటుంది అక్కడ. ఒకటి ఎయిదరు పేరెంట్స్ని బట్టి వాళ్ళు మేము ఇలా ఉండాలి అనుకుని అదైనా ఫాలో అవుతారు, లేకపోతే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడము అండ్ ప్రతిదానికి మీరు ఒకటంటే దానికి ఆపోజిట్గానే చేయడం. సో ఇటువంటివన్నీ కూడాను ఇలాంటి కాంబినేషన్, ఎస్పెషల్లీ గ్రహాల్లో అయితే కుజుడితోటి వస్తుంది. ఓకే, అండ్ ప్లేస్మెంట్స్ అయితే మటుకు మనకి 4th హౌస్లో కానీ, పంచమాధిపతి 5th లార్డ్ ఎవరైనా సరే 4th హౌస్లో కానీ, 6th హౌస్లో కానీ, 8th హౌస్లో కానీ, 12th హౌస్లో కానీ ఉన్నప్పుడు యూజువల్గా పిల్లలు ముఖ్యంగా అష్టమంలో ఉన్నప్పుడు అది మనము వాళ్ళని ప్రిడిక్ట్ చేయలేము అనమాట. అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు, మన దాన్ని మనం ఏదో చెప్పుకుపోతాం, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. సో ఆ విధంగా ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ 4th, 6th, 12th ఈ స్థానాల్లో మటుకు పిల్లలని కన్విన్స్ చేయడము, అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. అండ్ మోరోవర్ ఏమవుతుందంటే పెద్దవాళ్ళ టెంపర్మెంట్ కూడాను తొందరగా లూజ్ అయిపోతారు పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి. ఎందుకు? బికాజ్ ఆ స్థానాలే అలాంటివి. 6వ భావము గొడవలు, ఫ్రిక్షన్ ఉండేది, 12వ భావం కష్టపడ్డము. సో ఇటువంటి భావాలలో పంచమాధిపతి కనుక వెళ్తే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలానే పంచమాధిపతి శని అయితే యూజువల్గా పంచమాధిపతి శని అయితే ఓ బెనిఫిట్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. మంచి చెడు రెండు ఉంటాయి. మంచి ఏంటంటే మీరు ఎంత బాధ్యతగా పెంచుతారో పిల్లలు రేపొద్దున అంతే బాధ్యతగా వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి, ఎందుకంటే పంచమానికి సంబంధించి శని పంచమాధిపతి అయినా, పంచమాన్ని చూసిన పంచమంలో ఉన్న ఆ పేరెంట్స్ పిల్లలతో పాటు నడవాల్సి వస్తుంది. అంటే ఎలాగా, చదువు దగ్గర వెనకాలే ఉండాలి, స్లోగా ఉంటారు కొంచెము, అండ్ వక్రిస్తే వేరు. సో అండ్ రేపొద్దున్న వాళ్ళకి నేర్పించే విషయంలో అండ్ ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కాకుండా పేరెంట్స్ పక్కనే ఉండి నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ కానీ రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఓహో ఇంత బాధ్యతగా ఉండాలని పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి సాటన్తో ఏంటంటే ఒక మంచి ఒక చెడు అనేది ఉంటుంది. సో యూజువల్గా మన జాతకంలో అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ హోరోస్కోప్స్లో 5th లార్డ్ ఎలా ఉంటాడో, పంచమ స్థానం ఎలా ఉంటుందో దాన్ని బట్టి పిల్లలతో ఉండే రిలేషన్ అనేది ఉంటుంది. కొంతమంది చూడండి వాళ్ళే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, పేరెంట్స్ని మేము ఇందులో జాయిన్ అవుతాం, ఇది కావాలి, ఇది చేస్తామని వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళిపోతారు. అదో బ్లెస్సింగ్ అనమాట. అంటే పంచమాధిపతి కనుక మంచి స్థానాలలో ఉంటాయి. మంచి స్థానాలు అంటే ఏమిటి? పంచమ స్థానము, అట్లానే 9th హౌసు, అండ్ అట్లానే లాభస్థానము. సో ఇటువంటి ప్లేస్మెంట్స్లో ఉంటే అఫ్కోర్స్ అది మళ్ళీ సాటర్న్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళ వినేలా చేసుకోవడంలో కొంచెం కష్టపడతారు. కానీ యూజువల్గా పంచమాధిపతి కనుక ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు సొంతగా నేర్చుకోవడము, లేదా చెప్పగానే ఫాలో అవ్వడము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడము అనేవి చాలా బాగుంటాయి. బట్ ఏదైనా మనం టీనేజర్స్ని మటుకు ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని ఆలోచించడం వేస్ట్. మన జాతకంలో ఎంత బ్రహ్మాండమైన కాంబినేషన్లైనా ఉండని అంటే పేరెంట్స్ జాతకంలో
ఈ టీనేజర్స్ని మటుకు మనం ఆన్సర్ చేయలేము. ఎందుకంటే వాళ్ళది ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం కదా. ఈ 15 దగ్గర నుంచి 20 ఇయర్స్ వచ్చే వరకు ఇది జాతకంతో సంబంధం లేకుండా ఆ ఏజ్ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి మనకే పేషెన్స్ అనేది చాలా ఎక్కువ కావాలి. ఎందుకనంటే వాళ్ళకి తెలిసింది కరెక్ట్ అనుకుంటారు. సో కొత్తగా తెలుసుకునే విషయాలలో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మన హారోస్కోప్లో 5th లార్డ్ ఎంత వెల్ ప్లేస్డ్ ఉన్నా బట్ ఆ టీనేజ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, ఆ 13 నుంచి 20 వరకు, దానిలో మటుకు అట్లీస్ట్ తక్కువ కష్టంతో బయటికి రాగలమా అనేది మాత్రమే పంచమ స్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఓవరాల్గా పిల్లలు ఎప్పుడు మాట వింటారు, ఎప్పుడు మొండిగా ఉంటారు, ఎప్పుడు మనం చెప్పింది ఆపోజిట్గా చేస్తారు. సో మన పంచమ స్థానం బాగుంటే ఆటోమేటిక్గా మనకు పుట్టే పిల్లలు కూడాను కొంతవరకు మాట వినేవాళ్ళుగాను బాధ్యత తెలిసిన వాళ్ళుగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక జనరల్ టాపిక్. ఎవరో చాలా రోజులు ఒక సెలబ్రిటీ హారోస్కోప్ కింద ఇచ్చారు, బట్ నేను అనుకోకుండా నిన్ను చూడడం జరిగింది. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ టాపిక్ ఈరోజు జనరల్ టాపిక్స్లో. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.